ఫేక్ వీడియోలు ఈ గందరగోళం ఏమిటి, కావాలని కేసులు పెట్టడం ఏమిటి, ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇట్లా ఎంతకాలం ఇలాంటి కుట్రలకి పాల్పడుతున్న విమర్శలను ఎదుర్కోవడానికి ఎందుకు సిద్ధపడతా ఉంది? సార్ నిన్న నేను ఒక చిన్న కార్టూన్ చూసా, ఎక్కడో ఏ పత్రికలోనూ చూశాను. ఒక మహిళ ఇంకో మహిళతో చెప్తుంది, బస్సు ఎక్కాలంటే భయం వేస్తుంది, డ్రైవర్ ఏదైనా యాక్సిడెంట్ చేస్తే బస్సులో ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెడతారేమో అని భయం వేస్తుంది అని మాట్లాడింది. ఇప్పుడు లారీ యాక్సిడెంట్ అయితే కూడా లారీ డ్రైవర్ మీద కేసు పెడతారు కానీ క్లీనర్ మీద పెట్టరు. అట్లాంటిది అది మనందరికీ తెలిసిన విషయం. అట్లాంటిది వాహనంలో ప్రయాణిస్తున్న వాళ్ళందరితో కలిపి కేసులు పెట్టడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇట్లాంటివి జరగలేదు. ఇకపోతే టెక్నాలజీ మారుతోంది, చాలా అభివృద్ధి చెందింది కాబట్టి ఈ వీడియోలు ఏదైనా మార్ఫింగ్ చేసుకోవచ్చు, ఏదైనా ఎలా అయినా చేసుకోవచ్చు. అది నిజంగా ఒకవేళ ఆ టైర్ కింద మనిషి పడడాన్ని వీడియో తీస్తున్న వ్యక్తి సడన్ గా తీసుకెళ్లి కెమెరాని మళ్ళీ పైకి తీయడు, ఆ వీడియో పూర్తి చేస్తాడు. ఆ మనిషికి మీద మెడ నుంచి ఎలా ఎక్కెళ్ళింది టైరు అనేది చూపిస్తాడు తప్ప టైర్ కింద మెడ పడగానే తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డిని చూపించడం అనేది ఇది సాధ్యం కాదు. ఆ పని ఈ వీడియో తీసిన వాళ్ళు ఎవరు చేయరు. సో దీన్ని బట్టి చూస్తేనే తెలుస్తుంది అది ఏఐ ఇంటెలిజెన్స్ దాని ద్వారా మార్ఫింగ్ చేసిన వీడియో అని. ఇట్లాంటి మార్ఫింగ్లు ఎందుకు చేస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. జగన్ టార్గెట్ గా చేసుకొని చేస్తున్నారు. ఈ 4 ఏళ్ళు జగన్ టార్గెట్ గానే జరుగుతాయి. మరి ఎప్పుడో ఫిబ్రవరిలోనో ఎప్పుడో వెళ్ళిన గుంటూరు మిర్చియార్డుకి వెళ్ళిన కేసు కూడా ఇప్పుడు పెట్టారు. మరి ఎందుకు ఇంతకాలం ఆగారో తెలియదు, ఇప్పుడు ఎందుకు పెట్టారో తెలియదు. సరే పెట్టుకో ఈ ఇతర సమస్యలన్నీ పక్కకు పెట్టేసి అచ్చంగా పొలిటికల్ కేసులు తీసుకోవడం ద్వారా పోలీసు వ్యవస్థ ఇట్లయిపోతే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇట్లా చేయకూడదు కదా. పోలీసు వ్యవస్థ సమాజంలో జరిగే వాటిని పట్టించుకుని ఆ తర్వాత ఇట్లాంటివి నిజంగా ఉంటే చేయండి, నిజంగా లేకుండా కూడా పనిగట్టుకుని కేసు పెట్టడం, ఇష్టం వచ్చినట్టు సెక్షన్లు పెట్టడం చాలా బాధాకరం ఇదంతా కూడా. సార్ ఇంకోటి చిన్నది, వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఉంటుంది, పోలీసుల మీద చాలా ఒత్తిడికి గురవుతున్నారు, చాలా రకాల ఒత్తిళ్లు ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు పోలీసులు ఆ పద్ధతుల్లో పనిచేస్తున్నారు. రైట్.